నాకు జనాలు చెప్పేది అర్థం కాదు. నేను నీకు తోడున్నానని జనాలంటారు, కానీ సహాయం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు సంకోచిస్తారు. ఏమైంది? నేను కర్మాగారంలో సేట్ గారితో మాట్లాడాను. కొంత డబ్బు ఇవ్వమని అడిగాను. బంతి కొనుక్కోవాలని చెప్పా. ఆయన ఏమన్నారో తెలుసా? ఇదే అని ఉంటాడు కదా, మీరిద్దరూ నన్ను అడిగే క్రికెట్ సవాలుకి అంగీకరించారా అని. అలాగే ఇది కూడా అనుంటారు, నమ్మకంతో పాటు మీరందరూ కూడా ఈ ఆటలో ఖచ్చితంగా ఓడిపోతారు అని. అవును, కానీ ఈ విషయం మీకెలా తెలుసు? ఎందుకంటే ఆయన ముందు కూడా మనకు సహాయం చేయలేదు. అలాగే మా లాయర్ గారు కూడా ఇదే అన్నారు. ఇది కూడా చెప్పారు, ఒకవేళ నేను ఈ మ్యాచ్లో గనక ఓడిపోతే ఆయన నన్ను పనిలో నుంచి తీసేస్తానన్నాడు. నేను కూడా మా సేట్ గారికి ఇదే చెప్పాను. ఒకవేళ ఈ సవాలులో ఓడిపోతే ఈ పనిలోకి రానన్నాను. నేను మిమ్మల్ని చాలా పెద్ద సమస్యలో పడేశానుగా, నన్ను క్షమించండి. ఏమైంది బాబాయ్? ఏమైంది? ఎవరో పారిపోతున్నారు. ఎలా జరిగింది? ఎలా? అయ్యో రమ, గుడ్డ తీసుకురా. నేను తెస్తాను. సకారం బాబాయ్. బాబాయ్ చూపించండి. ఎవరు బాటిల్తో తను పారిపోయాడు. చూపించండి. ఈ గాజు ముక్క తీసేయండి. మెల్లిగా. ఏమైంది? ఇతని చేతిని ఈ విధంగా ఎవరు చేశారు? ఎవరో ఏమో చేతి మీద సీసాతో పగలగొట్టి పారిపోయాడు. అసలు ఇంకెవరై ఉంటారు? ప్రచండదేవి ఇంకా నరోత్తమ మనుషులే అయి ఉంటారు. కానీ ఇప్పుడు అది ఏమంటారు, వికెట్ వెనక బంతి ఎవరు పట్టుకుంటారు? దాంతోపాటు ఒక ఆటగాడు కూడా తగ్గిపోయాడు. ఇతని స్థానంలో ఎవరు ఆడతారు? ఇతనికి బదులుగా ఎవరు ఆడతారు? మీరు భీమ్కు పోరాడడం నేర్పించినప్పుడు ఇప్పుడు తనను పోరాడనివ్వండి. ఇక ఈ విషయంలో గర్వపడండి. మీ కొడుకు ఏదో ఒక ఆఫీసులో కూర్చుని మీలాగా ఎవ్వరికీ ఈ మాట చెప్పడు. నేను సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నాను, కానీ నన్ను నేను అసహాయుడిగా, ఒంటరిగా భావించాను అని. నేను ఆడతాను. ఏంటి? నేను వికెట్ కీపింగ్ చేస్తాను. ఒకవేళ భీమ్ ఇష్టపడితేనే. ఏమన్నారు మీరు? మళ్ళీ అనండి. అయితే మళ్ళీ విను. నేను వికెట్ కీపింగ్ చేస్తాను.
ఒకవేళ భీమ్ ఇష్టపడితే మరైతే మీకు మోకాళ్ళ నొప్పి ఉంది కదా, మీరు దాన్నేం చేస్తారు? నా కొడుకు ఇప్పుడు ఇలా అలసి కూర్చోకూడదు. అందుకోసం ఆ నొప్పిని నేను పట్టించుకోకుండా ఉండగలను. జీజాబాయ్, నీతో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వేం ఆలోచించడం మంచిదంటే, ఒకవేళ నీ ఇల్లు దూరమైందంటే దాన్ని తిరిగి పొందడం కోసం నువ్వేం చేయగలవని. చెప్పు బాబు, నువ్వు నన్ను వికెట్ కీపర్గా ఒప్పుకుంటావా లేదా? నాన్న, నాకేమనిపిస్తోందంటే ఆవిడ చెప్పింది కూడా నిజమేనని. మీకు మోకాళ్ళు నొప్పెడుతూ ఉంటాయి కదా, ఆ నొప్పి ఇంకా పెరిగిపోతుంది. చూడు బాబు, జీవితంలోని బాధలన్నీ వదిలేయి. వాటి ముందు ఈ మోకాళ్ల బాధ పెద్దదేం కాదు. ఇక నేనెప్పటికీ ఇదే కోరుకుంటున్నాను, నువ్వు ఈ క్రికెట్ సవాల్ని వదిలేయాలని. కానీ నువ్వు అలా చెయ్యలేవు. నేను ఈ విషయం గురించే మన లాయర్ గారిని కలవడానికి వెళ్ళాను. ఇక ఆయన నాకేం చెప్పాడో దాని తర్వాతే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను వికెట్ కీపర్గా పెట్టుకుంటావా లేదా? రామ్జీ చాలా తెలివైనవాడు. ఒకవేళ భీమ్ తనను ఈ టీంలో చేర్చుకున్నాడు అంటే తర్వాత నేను చేయాలనుకున్నది ఏదీ చేయలేను. అందుకే నేను రామ్జీని ఆపాల్సి ఉంటుంది. అయితే భీమ్రావ్, నేను ఏం విన్నానంటే ఈ ఆటలో కొంచెం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరము అని. అయితే నేనేమంటున్నానంటే రామ్జీని కలుపుకోవడానికి ముందే రామ్జీని పరీక్షించడం మంచిది. అవును, హితేష్ అని చెప్పింది నిజమే. అవును, పరీక్షించడం చాలా మంచిదే కదా. అవును, నేను కూడా హితేష్ అన్నతో ఏకీభవిస్తాను. పరీక్షించడమే మంచిది. సరే, నేను పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, ఎలాంటి పరీక్ష ఇవ్వాలి? ఒకవేళ నేను పరీక్షలో పాస్ అయ్యానంటే జట్లో ఉంటాను. రామ్జీ, ఇక్కడ నువ్వు 21 సార్లు చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు మేమంతా అంగీకరిస్తావు నువ్వు ఆడడానికి యోగ్యుడివని. ఏంటి? అవును, ఇది సరైంది. నువ్వు సిద్ధమేనా రామ్జీ? మీ అందరికీ పిచ్చేమైనా పట్టిందా? హ? అక్కడ 20 సార్లు చక్కర్లు కొట్టాలా? ఈ వయసులో, అది కూడా మీరు చెప్పారని. మీలో ఎవరైనా ఇచ్చారు ఈ పరీక్ష? కానీ మాకు ఈ మోకాళ్ళ నొప్పి లేదు కదా భీమరావ్. ఇక రెండో విషయం ఏంటంటే మా అందరి వయసు కూడా మీ నాన్న అంత లేనే లేదు. సరే, అలాగే దీన్ని వాదించే విషయంగా మార్చకండి. నేను రేపు పొద్దున్న 21 సార్లు చక్కర్లు కొడతాను. చాలా? నాన్నా, అన్నయ్య, అందరూ చెప్పింది నిజమే. ఇలాంటి ఆటలు ఆడడానికి మీది వయసు కాదు, ఆ పరిస్థితి లేదు. అవును నాన్న, ఇలాంటివి చేయకండి. ఇక్కడ 20 సార్లు పరిగెత్తడం అంటే చాలా ఎక్కువ. అయ్యుండొచ్చు, కానీ మరీ అంత ఎక్కువేం కాదు. నేను నా కొడుకు కోసం ఒక్కసారి ఆ మాత్రం కూడా పరిగెత్తలేనా? రేపొద్దున అందరూ ఇక్కడికే రండి.
నేను అందరి ముందే 21 సార్లు పరిగెడతాను. ఈయన చాలా కంగారు పడుతున్నారు. ఇదంతా నా కారణంగానే జరిగింది. మావయ్య ఈ వయసులో 21 సార్లు ఎలా చక్కలు కొడతారు? మీ వయసు గురించైనా ఆలోచించండి. మీరు ముసలితనంలో ఇప్పుడు పరిగెడతారా? మీకేమనిపిస్తోంది? ఏ ఎముకలు బలహీనపడ్డాయో అవి దృఢంగా మారతాయనా? కొడుకు మీదున్న ప్రేమతో కాళ్ళు విరగొట్టుకోండి, తర్వాత మంచం పట్టండి. సంపాదన సంగతి గంగలో పారేయండి. రామ్జీ, నువ్వు పరుగు మొదలుపెట్టు, నేను లెక్క పెడతాను. నాన్నా, ఈ షరతులు మావయ్య గెలవాలి. నేను అర్థం చేసుకోగలను లాయర్ గారు. అయినా మీ దగ్గరికి ఒక పెద్ద ఆశ పెట్టుకుని వచ్చాను, మీరు వారికి నచ్చ చెప్తారని. అయినా ఏం పర్వాలేదు. మీరు చెప్పింది నిజమే రామ్జీ. మీరు మొత్తం అర్థం చేసుకుంటారని ఇక మీరు భీమ్ మీద ఫిర్యాదు తీసుకుని నా దగ్గరకు రాలేదు. నిజానికి సంతృప్తి చెందడం కోసం వచ్చారు. ఏ సవాలును భీమ్ అంగీకరించాడో అది చేయగలడా లేదా అని. సాహెబ్, మీరు మంచి ఆటగాళ్ళు. అంటే చాలా అద్భుతం చేశారు. ఈయన భలే ఆట ఆడారు. అంటే భీమ్రావే వాడి తండ్రి. ఆ ముసలోడు రామ్జీ వాడు కూడా పరిగెడుతున్నాడు. అంతేకాదు సాహెబ్, మీరు రమను కూడా ఇరికించి ఆ భీమ్రావును క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నాకు చాలా ఆసక్తిగా ఉంది. అలాగే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ ఆట పూర్తవడంతోనే అంతా కూడా మారిపోతుంది. ఉల్లాస్ గారు, వాళ్ళు మొత్తం మైదానం దాకా అయినా చేరుకోగలరని నాకు అనిపించటం లేదు. ఆ భీమ్రావు ఆటగాళ్ల పేరు వాడుకుని తండ్రి, తాతను, అమ్మ, అన్న, కొడుకు లాంటి వాళ్ళందరినీ పోగేసుకుని ఏర్పాటు చేయగలడు. కానీ బ్యాటు, వికెట్లు, బంతి లాంటివి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు అవసరం అవుతాయి. వీటిని ఆ ముష్టి వాళ్ళు ఎలా ఏర్పాటు చేసుకోగలుగుతారు? మీరు చెప్పింది పూర్తిగా నిజమే. మనమందరం ఏం కోరుకున్నాం? ఆ భీమ్రావు ఇబ్బంది పడాలని. అలాగే ఆ భీమ్రావు ఇబ్బందులు పడుతున్నాడు. నువ్వన్నది నిజమే. భీమ్రావు ఇబ్బంది పడితేనే బాగుంటుంది. భీమ్రావు ఓడిపోవడం అనేది ఎలాగూ ఖాయమే. ఇక చూడాల్సిందేంటంటే వాడు ఎంతసేపటి దాకా పోరాడతాడా అని. అలాగే ఎలా కుప్పకూలి ఎంత నిస్సాయతతో వాళ్ళు ఓడిపోతారో. నాన్నా,
ఏంటి రామ్జీ, అలసిపోయావా? ఇప్పటికి అసలు 17 అయ్యాయి. నాన్నా! నాన్న ఇక ఆపేయండి. మేమేదో ఒకటి చేసుకుంటాం నాన్న, ఇదంతా ముఖ్యమేమి కాదు. మావయ్య మీరెందుకింత కష్టపడుతున్నారు? వదిలేయండి. అన్నయ్య, పిల్లలు చెప్పింది నిజమే, వదిలేయండి. అయితే రామ్జీ, జట్టులో చేర్చుకోవడానికి నువ్వు యోగ్యుడివి కాదని నమ్మమంటావా? చెప్పు. రామ్జీని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు రామ్జీ ఓటమిని అంగీకరించాడని. జోకు, నేను ఇంకా ఓటమిని అంగీకరించలేదు. నన్ను క్షమించండి మావయ్య. నేను మొత్తం చక్కర్లు కొడతాను పూర్తిగా. మీరేం చేస్తున్నారండి? నాన్నా! భీమ్, నేను పాస్ అయిపోయాను. వికెట్ కీపర్గా ఆడడం కోసం. అవును నాన్న, మీరు చేసి చూపించారు. మీరు గెలిచారు నాన్న. రామ్జీ, న్యాయస్థానం తీర్పు వినిపించినప్పుడు కొందరు సాక్షులు, కేసుకు సంబంధించిన కొందరు పాత్రదారుల పేర్లు తీర్పు కాపీలో జోడిస్తుంది. అందులో కొందరు పేర్లు తప్పిపోతుంటాయి. ఏమో, భవిష్యత్తులో భీమ్ చేస్తున్న ఈ పోరాటాన్ని ప్రస్తావిస్తారో ప్రస్తావించరో. కానీ ఎవరికైతే ఇది తెలుస్తుందో చాలా గౌరవంగా తెలుసుకుంటారు. చూడు రామ్జీ, ఇక ఈ పోరాటంలో మీ భూమిక చాలా ప్రత్యేకంగా తలుచుకోవడం జరుగుతుంది. మీరన్నది నిజమే సార్. నేను కూడా ఇది గుర్తుపెట్టుకుంటాను. ముందు ముందు కూడా నా జీవితాల్లో చాలా కష్టాలు వస్తాయి. ఆ సమయంలో నేను గుర్తు చేసుకుంటాను, మా నాన్న ఈ వయస్సులో నా కోసం 20 సార్లు చక్కర్లు కొట్టారని. 「 చూడండి సార్,  నేను 20 సార్లు చక్కర్లు కొట్టారని. 20 సార్లు చక్కర్లు కొట్టారని.   చూడండి సార్,
ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్లకు జరగబోయే ప్రతి సంఘటనను రాసుండరు. తలరాత ఇలా కూడా ఉండొచ్చుగా. తలరాత ఒకలా ఉంటే జరిగేది మరోలా ఉండొచ్చు.